అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నా వార్డ్రోబ్‌ని సర్దుకుందాం అనుకుంటున్నాను. అసలు నా వార్డ్రోబ్ పరిస్థితి ఎలా ఉందంటే, బ్లౌజ్ తీస్తే పెట్టీకోట్ కనిపించదు. పెట్టీకోట్ వెతికితే మ్యాచింగ్ బ్లౌజ్ దొరకదు. శారీ కట్టుకోవాలంటేనే చాలు వెతుక్కోవడానికి సగం టైం అయిపోతుంది. అందుకే ఈరోజు ఈ చిందరవందరగా ఉన్న వార్డ్రోబ్‌ని చక్కగా ఆర్గనైజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అలాగే మీకు కూడా మోటివేషన్‌గా ఉంటుందని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నాననమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే వార్డ్రోబ్‌లో ఉన్న బట్టలు మొత్తం బయటికి తీసేయాలి. ఇలా మొత్తం ఖాళీ చేయడం వల్ల మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. ఇదే గ్యాప్‌లో మనము షెల్ఫ్ లోపల ఉన్న ధూళిని ఒక పొడి గుడ్డతో గానీ, బ్రష్‌తో గానీ నీట్‌గా తుడుచుకుంటే మంచిది. ఎందుకంటే వార్డ్రోబ్‌ని మనం ప్రతిసారి అలా సర్దుకోం గదా! మొత్తం అన్నీ తీసేసి. అందుకని మనము దుమ్ము, ధూళి అంతా ఒక బ్రష్‌తో గనక దులుపుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. అలాగే మనము సెల్ఫ్‌లో అడుగు భాగంలో పేపర్స్ కాకుండా ఇలాంటి షీట్లు గనక వేసుకుంటే ఇంకా మంచిదండి. పేపర్స్ అయితే చిన్న చిన్న పురుగులొచ్చేస్తాయి. తర్వాత చెదలు కూడా పట్టేస్తాయి. మనకి ఇలాంటి ప్లాస్టిక్ షీట్ల వలన పురుగులు బెడద ఉండదు. తర్వాత చెదలు బెడద ఉండదనమాట. ఇవి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. మనకి వాషబుల్ కూడా. ఇవి మనకు షెల్ఫ్ ఎంతుందో అంత కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. పీసులు పీసుల కింద ఒకే రోల్‌లా వస్తుంది. ఆ రోల్‌ని మనం మనకి ఎంత కావాలో అంతంత కట్ చేసుకుంటూ షెల్ఫ్‌ల్లో వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇది వాషబుల్ కూడానండి. చక్కగా వాష్ చేసుకోవచ్చు కూడా. కాకపోతే వార్డ్రోబ్‌లోవి అంత వాష్ చేయాల్సిన అవసరం ఉండదు కదా! అందుకని శుభ్రంగా దుమ్ము దులిపేసి అయితే వేసేస్తున్నాను. ఈ వీడియో తీయడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా ఎవరైనా నాలాగా ఇలా చిందరవందరగా ఉంచుకునే వార్డ్రోబ్‌ని నీట్‌గా సర్దుకుంటారేమో మోటివేషన్‌గా తీసుకొని అనుకుంటూ ఇలా పెట్టానండి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఎవరైనా చేస్తుంటే చూస్తే మనకు కూడా చెయ్యాలనిపిస్తుంది కదా! అందుకని ఈ వీడియో తీసి పెట్టానండి. ఇప్పుడు అసలైన పని డీక్లటరింగ్. మన దగ్గర స్థలం తక్కువ ఉండటం సమస్య కాదు. అవసరం లేనివి ఎక్కువగా ఉండటమే పెద్ద సమస్య. అందుకే నేను ఇక్కడ 3 రూల్స్ పాటిస్తున్నాను. మొదటిది, గత సంవత్సరం నుండి నేను అస్సలు కట్టుకొని చీరలు లేదా వాడని బ్లౌజులు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. ఒక ఏడాది పాటు వాడలేదంటే ఇక ముందు కూడా వాడే అవకాశం తక్కువని అర్థం. వాటిని పక్కన పెట్టేస్తున్నాను. పట్టు చీరలకి కాకుండా సిల్క్ చీరలకి, డైలీ వేర్స్కి ఈ రూల్ పాటిస్తాను నేను. రెండవది, ఫిట్టింగ్ సరిపోనివి బ్లౌజులు మరీ టైట్ అయిపోయినా లేదా కలర్ వెలిసిపోయినా వాటిని దాచుకోవడం వల్ల ఉపయోగం లేదు. అవి కేవలం స్థలాన్ని ఆక్రమిస్తాయి తప్ప మనకు పనికిరావు. మూడవది, చిరిగిపోయినవి లేదా బాగా పాడైపోయిన పెట్టీకోట్లు, చీరలు, బ్లౌజులు ఎప్పుడైనా పనికొస్తాయిలే అని వీటిని దాచడం వల్లే వార్డ్రోబ్ అంతా చిందరవందరగా కనిపిస్తుంది. అలా వాటికి సపరేట్ చేసిన తర్వాత బాగున్న బట్టలను ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పేసి ఒక బ్యాగులో, అస్సలు పనికిరాని వాటిని పడేయడానికి అని చెప్పేసి మరే బ్యాగులో అలా సర్దుతున్నాను అనమాట. ఇలా అవసరం లేనివి తీసేయగానే వార్డ్రోబ్‌లో సగం ఖాళీ దొరికేసింది. ఇప్పుడు సర్దుకోవడానికి మనకు చాలా ఈజీ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని చీరలకి కానీ, కొన్ని డ్రెస్సులకి కానీ మనకి సెంటిమెంట్ అనమాట. ఇది ఎవరో మన అత్తగారు పెట్టారని, లేదంటే నా పెళ్ళిది అని చెప్పేసి ఎంత చిరిగిపోయినా, పాతబడిపోయినా ఉంచుతాం ఇంట్లో. అలా అన్నిటిని దాచకుండా కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించి తీసిస్తే మంచిది. పెళ్లి చీర అయినా సరే అది అస్సలు కట్టుకోవడానికి పనికిరాదు, ఎవరికి ఇవ్వడానికి పనికిరాని స్థితిలోకి వచ్చిన తర్వాత ఇంకా అది ఇంట్లో ఎందుకండి, ప్లేసు ఆక్యుపై అయిపోతుంది కదా! అందుకని నా సలహా అయితే అది అలాంటి పనికిరాని బట్టలన్నీ తీసిస్తేనే మనకి వార్డ్రోబ్ అంతా క్లియర్‌గా ఉంటుంది. తర్వాత బ్లౌజెస్ కూడా హుక్స్ ఊడిపోయినా లేదా లోపల లైనింగ్ అలాంటివి ఏమైనా పాడైపోయినా వాటిని రిపేర్ చేయాలా లేక తీసేయాలా అనేది ఇప్పుడే నిర్ణయించుకోండి. ఒక సంవత్సరం పాటు ఏదైనా మీకు వాడవలసిన అవసరం రాలేదు అనుకోండి, దాన్ని పక్కన పెట్టేయడమే మంచిది. ఇంక దాన్ని మీరు ఎప్పుడూ వాడరు. ఎందుకంటే ఈలోగా మనం కొత్తవి కొనేస్తాము, అది అలాగా కిందకే వెళ్ళిపోతుంది. దానివైపు ఇంకా మనం చూడమన్నమాట. అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది కాబట్టి ఇంకా అసలు అది మనకి పని అవ్వదు, మనం కట్టము. కనుక అది ఎవరికైనా అవసరమో అనుకుంటే వాళ్ళకి ఇచ్చిస్తే మంచిది. ఇంకొక టిప్ ఏంటంటే అండి, మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కంగారు పడకుండా ఉండాలంటే ఒక చీర, దానికి మ్యాచింగ్ బ్లౌజు, ఇంకా పెట్టీకోటు ఈ మూడింటిని కలిపి ఒకేసారి కవర్లో పెట్టి సర్దిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీస్తే సెట్ మొత్తం చేతికి వచ్చేస్తుంది. బ్లౌజులన్నీ ఒకే దగ్గర ఉంటే వెతకడం కష్టము. అందుకే పట్టు బ్లౌజులన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకోవాలి. డైలీ వేరేవి కాటన్ బ్లౌజులు ఇలా వేరే బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇలా వేరే వేరే బ్యాగుల్లో పెట్టుకోవడం వలన మనకి నలిగిపోవు,
నెక్స్ట్ ఒకదాని హుక్కు ఇంకో దానికి వర్క్ బ్లౌజులకి అలాంటికి పట్టేయడము, వర్కులు పోవడము అలాంటి సమస్య ఉండదు. మనకు కూడా వెతుక్కునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ పట్టు బ్లౌజులు, ఇవన్నీ డైలీ వేర్ బ్లౌజులు, ఇవన్నీ కాటన్ బ్లౌజులు అన్నట్టుగా ఉంటుంది. విడివిడిగా వేరు వేరే చిన్న చిన్న బాక్సులు దొరుకుతాయి కదా, అలా బాక్సుల్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఈ మధ్యన ఏ శుభకార్యమైనా చిన్న పూజ అయినా సరే బ్లౌజ్ పీస్లు అందరూ పెడుతుంటారు కదా, ఇవి అందరి ఇంట్లోనే ఉంటాయి. ఇవి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అన్నీ ఒక బ్యాగ్లో అలా పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా మనం ఎవరికైనా పెట్టుకోవడానికైనా లేదా మనం బాగుంటే కుట్టించుకోవడానికైనా మనకి ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. లేదంటే అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఉంటుంది. అలా కాకుండా అన్నీ కలిపి ఒక బ్యాగ్లో సర్దుకుంటే మంచిది. అసలు ఈరోజు నేను నా వార్డ్రోబ్ సర్దినప్పుడు ఎన్ని బట్టలు పనికిరాని పెట్టున్నా నాకే అర్థం కాలేదండి. అసలు నేను కొన్ని సంవత్సరాలుగా కట్టకపోయిన చీరలు కూడా ఒక పక్కన ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసేసాను అనమాట. ఎందుకంటే అవి ఇంకా కట్టనని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఇంకా అలా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ మడతలు పెట్టుకుంటూ పనికిరానివన్నీ పక్కన పెట్టేసి పనికొచ్చినవన్నీ లోపల పెట్టుకొని అన్నీ సర్దుకున్నప్పటికీ నాకైతే ఒక 2 గంటల టైమే పట్టింది. మీకు చూపించడానికి చాలా తక్కువ టైం పట్టింది. కానీ చూడండి, అవన్నీ నేను అలాగా ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. ఈ వీడియో వచ్చినప్పటికీ ఇవి ఇచ్చేసి ఉంటాను కూడాను. ఇప్పుడు కొంచెం నాకైతే మనసు తేలిగ్గా ఉందండి. నా వార్డ్రోబ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వార్డ్రోబ్ అంతా సర్దేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా మీ వార్డ్రోబ్ని ఇలాగే డీక్లటర్ చేసి సర్దుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని హోమ్ మేనేజ్మెంట్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.